శ్రీ అవ్వారి శ్రీధర్ బాబు గారు మనకు అందించిన కథానిక ఒకింత ఉబ్బిన వైనం. నా కథ ఒకింత ఉబ్బిన వైనం. ప్రతిరోజు అదే పని, అయినా హడావిడే. ఏ రోజుకు ఆ రోజు టెన్షన్. అలారం మోగిన దగ్గర నుండి భుజాన బ్యాగు వేసుకొని బయట అడుగు పెట్టేదాకా ప్రతి పనిలోనూ హడావిడే. అదేమీ అందమైన ఆడపిల్ల కాకపోయినా ఓ 10 సార్లైనా గోడ గడియారం వైపు చూపులు విసరాల్సిందే. 4-5 సార్లైనా భార్యను అయిందా అయిందా అనాల్సిందే. ఇంత ఎక్సర్సైజ్ చేసినా బస్సు డ్రైవర్ కోపపు చూపుల నుండి తప్పించుకోలేను. బస్టాండులోనే బస్సు ఎక్కాలి, ఇలా రోడ్డు పైన కాదు. ఆర్టీసీలోకి రావడానికి ఒళ్ళు బరువు అని గొనగడం చెవిన పడినా మనసుకెక్కించుకోవడం మానేశాను. ఆ బస్సు తప్పిపోతే నేను అనేక తంటాలు పడాలి మా పాఠశాల చేరుకోవడానికి. ఫేస్ యాప్లో మొహం చూపించడానికి ఎక్కడ ఆలస్యమైపోతుందో అన్న ఆందోళన డ్రైవర్ గొనుగులను పక్కకి నెట్టేశాయి. ఇంటికి బస్టాండ్ దగ్గరే అయినా నేను మెయిన్ రోడ్ ఎక్కేసరికి బస్సు నాకు ఎదురు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఉదయం పనుల్లో కాస్త ఆలస్యమైతే బస్సు నన్ను వదిలేసి నిర్దాక్షిణంగా వెళ్ళిపోద్ది. ఒక్కో రోజు బస్సు బస్టాండ్లోనే నిండిపోయి బయలుదేరుతుంది. ఇలా అనేక తంటాలు ఆ బస్సుతో. కానీ ఏదో తెలియని అనుబంధం కూడా ఉన్నట్లే. దాదాపుగా ఓ 10-15 మంది ఉపాధ్యాయులు ఉంటారు ఆ బస్సులో. అప్పుడప్పుడు నిలబడి ఉన్న మమ్మల్ని చూసి, డ్రైవరు అయ్యోర్లు నిలబడి ఉంటారు, మంచి పాటలు పెట్టు, హుషారుగా ఉంటుంది, కాళ్ళు నొప్పులు తెలియవు అంటుంటాడు కండక్టర్. ఉదయం 7:15కి ఖచ్చితంగా స్టాండ్ నుండి తీసేస్తారు. మధ్యలో రిక్వెస్ట్ స్టాపుల దగ్గర జనాలు ఎక్కుతుంటారు. రిక్వెస్ట్ స్టాప్ దగ్గర అయితే గొనగడు, కానీ నేనెక్కేది అటు రిక్వెస్ట్ స్టాప్ కాదు, ఇటు బస్టాండ్ లోపల కాదు. బస్టాండ్ బయట ఒక ఫర్లాంగ్ దూరంలో. ఆ ఫర్లాంగ్ దూరంను కవర్ చేసి డ్రైవర్ గొనుగులను ఫుల్ స్టాప్ పెడదామని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. కాస్త ముందు లేవాలంటే కాస్త ముందు పడుకోవాలంట కదా, కాస్త ముందు పడుకుందామంటే పుస్తకాలు సెల్లు అడ్డొస్తాయి. అప్పుడప్పుడు రాతలు కూడా దానికి తోడ్పడతాయి. కాబట్టి ఈ ఉదయపు టెన్షన్ పడాల్సిందే. ఆర్టీసీ దాటిన బస్సును రోడ్డులోనే పట్టుకోవాల్సిందే. డ్రైవర్ కోపపు చూపులు గొనుగుళ్ళు భరించాల్సిందే. డ్రైవర్కి ఒక అలవాటు ఉంది. ఆ బస్సుని కదిలించగానే సింహపురి FM పెడతాడు. స్పీకర్ కూడా ఉంటుంది. బస్సు మొత్తం వినిపిస్తుంది. శుభోదయం సింహపురిలో వివిధ కార్యక్రమాలతో పాటు కవులు, రచయితలు చదివిన కథలు, కవితలు వినిపిస్తుంటారు. భక్తి గీతాలు తర్వాత సాహిత్యం ప్రసారం అవుతుంది. ఈరోజు కూడా షరా మామూలే అన్నట్టు రోజు జరగాల్సినవన్నీ జరిగాయి, డ్రైవర్ మూతి విరుపులతో సహా. అయితే కొంచెం పర్లేదు, సీట్లు కొన్ని ఉన్నాయి. కాకపోతే నా కిటికీ పక్కన సీట్లో కూర్చోవాలి అన్న తీవ్రమైన కోరిక. అయితే ఆ బస్సులో ఆ కోరిక ఎప్పుడూ ఎండమావే. సీట్లలో కొనాబదులు కిటికీ పక్కనే కూర్చొని ఉంటారు. నాకేమో కిటికీ పక్కన కూర్చొని ప్రకృతిని చూసి పరవశించాలన్న కోరిక. అది ఎప్పుడూ ఈ బస్సులో నెరవేరలేదు. బస్సు ఎక్కగానే 2 సీట్ల తర్వాత రోజే వచ్చే సారకుడు, సార్ రండి సార్ అంటూ తన పక్క సీటులోకి ఆహ్వానించాడు. తను కిటికీ వైపు కూర్చొని, సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్న బాలకృష్ణ డైలాగ్ని ఒకసారి తలుచుకొని అతని పక్కన కూలబడ్డాను. తోటి ఉపాధ్యాయులు, ప్యాసింజర్లు ఎక్కి ఉన్నారు. కండక్టర్ టికెట్ కొడుతున్నాడు. డ్రైవర్కి కండక్టర్కి మనస్తత్వంలో చాలా తేడా ఉంది. ఇతను అందరితో హుషారుగా మాట్లాడుతూ సందడిగా తిరుగుతూ టికెట్లు ఇస్తుంటాడు. చిల్లర లేకపోతే మొహం చిట్లించడు. మా పక్కన 3 సీట్ల వరుసలో కూర్చొని ఉన్న ఆమె 65 రూపాయల టికెట్కి 500 రూపాయలు నోటిచ్చింది. మరో కండక్టర్ అయితే ఇక అంతే. కానీ ఈ కండక్టర్ మాత్రం, ఏమ్మా బాగా డబ్బులు ఉన్నట్టున్నాయే, 65 రూపాయలకి 500 తీసావు, మిగతా డబ్బులు అప్పుగా ఉంచుకుంటాలే, మళ్ళీ ఎప్పుడైనా ఇస్తా అంటూ నవ్వుతూ ఆ తర్వాత చిల్లర ఇచ్చేస్తా. మరో కాలేజీ కుర్రాడు బస్సులోకి ఎక్కగానే చెవిలో బ్లూటూత్ పెట్టేసి కళ్ళు మూసుకొని పాటల తదాత్మకతతో మునిగిపోయి కండక్టర్ టికెట్ అడిగేది వినిపించుకోలేదు. కండక్టర్ చొరవగా అబ్బాయి చెవిలోని బ్లూటూత్ తీసి జోబులో వేసుకొని డబ్బులు ఇస్తే బ్లూటూత్ ఇస్తానంటూ నవ్వుతూ అంటున్నాడు. మరో పెద్దామె తన పక్కన కూర్చున్న సీటులోనే బ్యాగును పెట్టుకొని ఉంది.
కండక్టర్ ఆమెను చూసి, ఆ బ్యాగ్ ఇట్టిమ్మా, నేను పైన పెడతా, పాపం పెద్ద ఆమె పైన పెట్టలేక సీట్లో పెట్టి ఉంటావు అని అనగానే ఆమె ఆ బ్యాగుని సీటు కింద పెట్టుకుంది. ఈ కండక్టర్ని చూసి చాలా నేర్చుకోవాలి అనుకున్నా. గలబా చేసే పిల్లల మీద కోప్పట్టం గుర్తొచ్చి కాస్త సిగ్గుపడ్డా. ఆ తర్వాత ఇలా నవ్వుతూ ఎలా ఉండొచ్చో ఆలోచించసాగాను. అయితే ఈ కథలో హీరో కండక్టర్ కాదు, నేనే. ఎలా అంటారా? జరిగిన విషయం పూర్తిగా చెప్తాను, ఉండండి. డ్రైవర్ సింహపురి ఎఫ్ఎం పెడతాడని చెప్పే కదా, అప్పుడు సమయం సరిగ్గా 7:30 అయింది. సింహపురి ఎఫ్ఎంలో రచయిత పేరు చెప్పి పలానా కథ వస్తుంది అని అనౌన్స్ చేస్తారు. నేను ఉలిక్కిపడి చెవిరిక్కించాను. కొన్ని రోజుల ముందు రేడియో కేంద్రానికి వెళ్ళి చదివిన కథ ఇప్పుడు ప్రసారం అవుతుంది. నా పక్కనే ఉన్న సారు నా పేరు వినగానే ఉద్వేగంతో, సార్ మీ కథ వస్తుందని పెద్దగా అన్నాడు. అక్కడే ఉన్న కండక్టర్ నా వైపు చూసి నవ్వుతూ, సార్ మీరు రచయిత? ఎప్పుడు చెప్పలేదండి సార్ అని నవ్వుతూ అన్నాడు. రచయితనంటే భయపడతారని అంటూ నవ్వాను. చుట్టుపక్కల వాళ్ళు కూడా నా వైపు చూశారు. అప్పుడు నాకు కాస్త సిగ్గేసింది. నిజం చెప్పాలంటే లోపల కాస్త గర్వంగా ఫీల్ అయ్యాను అనుకోండి. డ్రైవర్ ఆ మాటలకి వెనక్కి తిరిగి నా వైపు చూసి నవ్వాడు. అప్పటికే నాకు సగం విజయం వచ్చేసిందనుకున్నా. బస్సులో కూర్చున్న వ్యక్తి కథ కాబట్టి కొందరు ఆసక్తిగా వింటున్నారు. కథ 15 నిమిషాల వ్యవధిలో అయిపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు కథ బాగుంది సార్ అంటూ అభినందించారు. అనుకోని ఈ సంఘటనకు నేను కాస్త ఉక్కిరిబిక్కిరయి ఏం మాట్లాడో తెలియక థ్యాంక్స్ అండి అంటున్నాను. ఇక అసలు విషయం ఏంటంటే, అప్పటి నుండి డ్రైవర్ రోడ్డులో నిలబెడితే ఎక్కుతున్న నన్ను చూసి ఎప్పుడూ గొనగలేదు. ఇంకా చెప్పాలంటే, నేను చెయ్యెత్తకపోయినా నా ముందు బస్సు ఆపుతున్నాడు. కోపంగా చూసే చూపులను నవ్వుతో మార్చిన నాలోని రచయితను నేనే భుజం తట్టుకొని అభినందించాను. ధన్యవాదాలు.